హలో అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీవత్సని మాట్లాడుతున్నా. చూడండి మా గ్రామంలో, మా విలేజ్‌లో అయితే మేము అంగన్వాడీ స్కూలు ఎంత అంటే మేము చేసే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ గానీ, ఇంకా ఆహ్, పిల్లలకి, తల్లులకి సేవలైతే ఏంటి, అవి ఎలా చేస్తున్నామనేది మీకు చెప్దామని నేనైతే పొద్దున్నే మీ ముందుకొచ్చాను నేను. ఆహ్, ఈ ఇట్లా మా మా పిల్లలు ఎంతమందొచ్చినా గానీ, ఇద్దరొచ్చినా, ముగ్గురొచ్చినా, నలుగురొచ్చినా వాళ్ళకి వాళ్ళకి మంచి చక్కటి కార్యక్రమాలైతే చేయించడం మా బాధ్యత. ఇలా ఎంతమందున్నా గానీ వాళ్ళని ఆడి పాడి అలరించడానికైతే వాళ్ళ కోసం, పిల్లల కోసం, తల్లుల కోసం మేమున్నాము. మా మా గ్రామంలో అంటే అందరూ ఈ డిపార్ట్‌మెంటే బాధ్యత అది. కానీ మేమైతే మా విలేజ్‌లో మేము నలుగురము అంగన్వాడీ టీచర్స్‌మైతే ఉన్నాము మేము. నేనైతే నాది సెకండు సెంటర్ నాది. అయినా గానీ మాకు పిల్లలు తక్కువ మంది అయితే అంటే స్ట్రెంతు తక్కువున్నారు. పిల్లలు గూడా తక్కువ మందే వస్తారు. అయినా గానీ ఇద్దరు, ముగ్గురొచ్చినా గానీ వాళ్ళని చూసుకోవడం అయితే మా బాధ్యత. చూడండి. ఈ బుడ్డోడైతే ఎంత జోకులు చేస్తాడో పిల్లల మధ్య అయితే అసలకి. వీడితోనే మాకు టైమ్ పాస్ బాగా మస్తుగా టైమ్ పాస్ అయితది మాకైతే అసలు. వీడు వీడి పద్ధతులు, వీడి ఆటలు చాలా చాలా అలరిస్తాడు మమ్మల్ని. ఇంట్లో ఎంత బాధున్నా ఒకవేళ భార్యాభర్తలకి ఏదైనా బాధొచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా గానీ, స్కూల్ దగ్గరకొచ్చి ఆ పిల్లల్ని చూసేసరికి ఆ ఇంట్లో ఉన్న బాధలన్నీ మర్చిపోతా అండి నేనైతే. ఆ పిల్లలతోనే నాకు మంచి టైమ్ పాస్ అయితది. అది ఈ ఉద్యోగం దొరకడం అయితే నాకు దేవుడిచ్చిన వరమని నేను అనుకుంటా నేను. ఆహ్, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది మాకు. నాకైతే. అయినా గానీ ఇలా మేము ఆహ్, హెల్పర్ గూడా కొన్ని కొన్ని రహీమ్స్ చెప్పాలి అన్నమాట. వాళ్ళు గూడా హెల్పర్స్ గూడా మేము టీచర్స్ ఎక్కడికైనా మీటింగ్ కానీ, ఏదైనా సర్వేలకు గానీ బయటికెళ్ళినప్పుడు ఆయమ్మ గూడా పిల్లల్ని బాధ్యతను తీసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు గూడా ఇలా చెప్తారనమాట. ఎవ్వరం గూడా ఎక్కడ టీచర్ గానీ, ఆయమ్మ గానీ టైం వేస్ట్ చేయొద్దు ఎక్కడ గూడా. అందువల్ల ఇలా ఆహ్, వాళ్ళు గూడా ట్రైనింగ్ ఉంటది. టీచర్లకి మాకెలా ట్రైనింగ్ ఉంటదో, వాళ్ళకి గూడా ట్రైనింగ్ ఉంటది. ఆ ట్రైనింగ్‌లో భాగంగా వాళ్ళు గూడా అక్కడ నేర్చుకున్న పద్ధతులు, ఆటలు, పాటలు అయన్నీ గూడా ఇక్కడ స్కూల్లో చెప్పాలి. ఇలా ఇదైతే మా పిల్లలకి ఊరు పరిచయం జేస్తున్నాననమాట. విలేజ్ పరిచయం జేయించాలి. ఎంతసేపు లోపలే గూర్చొని ఆటలాడించడం కాకుండా బయటికి గూడా తీసుకొచ్చి కొన్ని కొన్ని ఆటలు, పాటలు అవి గూడా జెప్పాలి. ఇక్కడ నేనేం జెప్తున్నాను అనంటే, అదిగదిగో మా ఊరు, అందమైనది మా ఊరు, అటు చూస్తే పంట పొలాలు, ఇటు చూస్తే ఇండ్ల వరసలు అని నేను పిల్లలకి చెప్తున్నాననమాట. ఎందుకు అనంటే పిల్లలకి మన ఊరు పేరు తెలియాలి, జిల్లా పేరు తెలియాలి, మండలం పేరు తెలియాలి. ఆహ్, ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి గాబట్టి, నేను పిల్లలకైతే మాకు ఈ నెల ఆగస్టు నెలలో అంటే మన గ్రామం పరిచయం గురించయితే ఉంది. ఆ గ్రామ సిలబస్ ప్రకారము. ఆ సిలబస్ ప్రకారంలో భాగంగా నేనైతే వాళ్ళకి ఊరు గురించి చెప్పాలని నిర్ణయించుకొని, నేనైతే వాళ్ళకి ఊరు గురించి, ఊళ్ళో ఏమేమి ఉన్నాయి, అంటే ఇట్లా బస్ స్టాండు, గవర్నమెంట్ హాస్పిటలు, పోస్ట్ ఆఫీసు, ఇంకా గ్రామ పంచాయతీ ఆఫీసు ఇలాంటివి మన ఊర్లో ఏమేమున్నాయి, టీచర్ అంటే ఎవరు, హెల్పర్ అంటే ఎవరు, అని డాక్టర్ అంటే ఎవరు, ఇట్లాంటియన్నీ వాళ్ళకి అన్నీ పరిచయం జేయడం అనమాట. అవన్నీ వాళ్ళకి పరిచయం జేస్తేనే చిన్నప్పటి నుంచి అయన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఓహో! మా టీచర్ ఇలా చెప్పింది, అలా చెప్పింది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నేను ఎంతమంది ఒక్కరిద్దరికైనా గానీ వాళ్ళు చెప్పినా గానీ చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. చూడండి ఇంకా ఈ మేడం అయితేనేమో నాకంటే సీనియర్ మేడం అనమాట. నా సీనియర్ మేడం. కానీ చాలా బాగా మేడం అయితే
మేమైనా ఏజ్‌లో నేనైనా యాక్టివ్‌గా లేకపోయినా గానీ, మా మేడం అయితే చాలా చాలా బాగా యాక్టివ్‌గా పిల్లలకి అయన్నీ రైమ్స్, ఆటలు, పాటలు ఎంత బాగా జెప్పిస్తారో అసలకి. నాకు ఆ మేడం చేసే వర్క్‌ని జూస్తే నాకు గూడా మస్తు హ్యాపీ అనిపిస్తది. ఆహ్, మా మా గ్రామంలో ఇంత మంచి యాక్టివ్‌గా ఉండే టీచర్స్ ఉండి పనిజేస్తున్నందుకు వర్క్ చేస్తున్నందుకు మన్నెగూడెం గ్రామంలో ఉన్న ప్రజలకి, వాళ్ళ పిల్లల కోసం మేము ఉండి, వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటూ మేమున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. గర్వంగా ఉంది. అంటే కొంతమంది ఒక ఇప్పుడు ఆ టీచరు ఒక వైపు ఒక బజారు సర్వే, నాదొక సర్వే అనమాట. అలా ఒక్కొక్కళ్ళు ఇలా తీసుకొని ఆ మేడంకొచ్చిన పిల్లలతోని గూడా వాళ్ళ మంచి చెడులు, ఆటలు, పాటలు చూడండి ఎంత బాగా. ఇదైతే ఒక చిక్ చిక్ రైలు వచ్చింది. పక్కకు జరగండి. ఆగినంక ఎక్కండి అనే ఒక రహీం పాటని మేడం అయితే ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇలా పిల్లలందరూ కూడా, పిల్లలందరూ కూడా మేడంకి స్ట్రెంత్ ఎక్కువగా వస్తారనమాట. ఇంకో వా సెకండ్, థర్డు ఫోర్త్ టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు గూడా చాలా బాగా జేస్తారు. సో, వాళ్ళ వీడియోలు నాకు అందలేదు గాబట్టి, నేను వాళ్ళ వీడియోలయితే నేను ఎక్స్‌ప్లెయిన్ జేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో గూడా థర్డ్, ఫోర్త్ టీచర్స్ స్కూల్‌ల గురించి గూడా నేను మీకు వీడియో పంపిస్తా నేను. చూడండి. మా విలేజ్‌లో ఎవ్వరైనా గానీ అంగన్‌వాడీ స్కూల్ అనంటే ఒక చిన్న అంటే వీళ్ళు టీచర్స్ ఏం యాక్టివిటీస్ చేయించరు అనేది అనుకుంటారు. కానీ అలా గాదు. మేమైతే అలా గాదండి. అందరికి ఇదొచ్చేసి కూడా మా స్కూలే అనమాట. అంటే ఒకప్పుడు మా దగ్గర ఉన్న స్ట్రెంత్ అనమాట 1 ఇయర్ బ్యాక్. అసలు ఎంత మంచి స్ట్రెంత్ ఉండేనో అసలకి. ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్లు బస్సులొస్తన్నాయి. చాలా మంది స్ట్రెంత్ అంతా తగ్గిపోతుంది. అలా అనమాట. ఈ ఆగస్టు నెలలో చెప్పించాల్సిన ఈ రహీమ్ అనమాట ఇది. కాబట్టి ఈ విధంగా ఎవ్వరైనా గానీ ఆహ్, మూ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు చిన్న చిన్న పిల్లల్ని గూడా ప్రైవేట్ బడికి పంపిస్తారు. హ్మ్. ఎందుకు ప్రైవేట్ బడికి వేలు వేలు బెట్టి ప్రైవేట్ బళ్ళలో పంపియడము ఎందుకు? అనవసరంగా. ఇంత చిన్న వయసు నుంచే ఎన్ని పెద్ద పెద్ద పైన చదువులు ఎన్నో చదవాల్సిన ఉన్నది. అప్పుడు ఖర్చు పెట్టండి పిల్లలకి ఎంతైనా గానీ. కానీ ఎల్‌కేజీ, యూకేజీ టైంలోనే డబ్బులు పిల్లలకి ఫీజులు వేలు వేలు పెట్టి, వాళ్ళు పెద్ద చదువులు చదవబోయేసరికి డబ్బులు లేవని వాళ్ళని ఇబ్బంది పెట్టి, మనం ఇబ్బంది పడి చాలా బాధగుంటది గదా! అసలాంటివి జరగనీయకుండా చూసుకోండి. మీ చిన్న పిల్లల్ని గూడా అంటే 3 ఇయర్స్ పిల్లల్ని గూడా మేము చూసుకోవడానికి ఆ పిల్లల్ని మా దగ్గరికి పంపియండి. మేము చూసుకుంటాము అనే బాధ్యత అయితేగా చెప్తున్నా నేను. చూడండి ఇక్కడనైతే మేము ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇక్కడ మేము మొన్న ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు మొన్న ఆల్బెండజోల్ టాబ్లెట్లున్న అంటే నేషనల్ డీవార్మింగ్ డేకి అయితే మేము టాబ్లెట్లేసినాము. ఈ తల్లిపాల వారోత్సవాల గురించి తెలియజేయడము. ఇట్లా ఎన్నో మేము గ్రామస్తులకి చేసే సేవలండి ఇవి. ఈ విధంగా గూడా పిల్లలకి మేము చార్ట్స్ రూపంలో అయన్నీ గూడా మేము ఎన్నో యాక్టివిటీస్ చేపిస్తున్నాము. సో, అదన్నీ గూడా మీరు జనాల్లో ఉన్న అపోహని తీసేయండి. అంగన్వాడీ స్కూల్‌లో వాళ్ళు టీచర్స్ ఎక్కువ వర్క్ జేయరని ఒక చానా అపోహ ఉంది. ఆ అపోహ అయితే తీసేయండి. ఆ అపోహని తీసేయడం కోసం నేనైతే ఈ వీడియో రూపంలో మేము చేసే కష్టం ఏంది అనేది, మేము చేసే పనేంది అనేది మీకైతే చూయించడానికైతే, చెప్పడానికైతే వచ్చినాము. ఇక్కడైతే పిల్లలకి అక్షరాభ్యాసం జేపిస్తున్నా ఇద్దరు పిల్లలకి. చూడండి మధ్యాహ్నం భోజనం టైంలో లంచ్ పెట్టేటప్పుడు ఈ విధంగా కూర్చుంటారు పిల్లలు. మేము ఈ విధంగా కూర్చోబెట్టి ఒక చిన్న ప్రార్థన అయితే ఉంటది. ఆ ప్రార్థన చేయించిన తర్వాత భోజనం పెడతాము. ఇక్కడొచ్చేసి మేము మొక్కలు నాటాలని స్కూల్ వాతావరణంలో మొక్కలు నాటాలన్న భాగంతోని మొక్కలైతే నాటుతున్నాం మేము. ఆ మొక్కలు అంటే ఇంపార్టెంట్ మనకి పిల్లలకు కావాల్సినవి కరివేపాకు, ఇంకా మునగాకు ఇలాంటివి పెట్టడం అన్నమాట.
పొద్దున్నే పిల్లలు రాగానే ఇంకా ఈ విధంగా మేము ప్రార్థన జేపిస్తాము. ప్రార్థన జేయించిన తర్వాత ఇంకా ఇగ వేరే కార్యక్రమాల్లోకి ఎళ్ళిపోతామనమాట. తల్లులకి, పిల్లలకి ఈ విధంగా సేవ ఉంటది మాకు.